అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది పొట్టకోటు కోసం గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. అయితే ఏజెంట్లు మోసాలు చేయడం వలన చాలామంది అక్కడ ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటువంటి కేసులు ఎక్కువగా బయటకు వస్తూ ఉన్నాయి. కొంతమంది పురుషులు అక్కడ పనిచేసే వాళ్ళు, ఎడారిలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తమ గోడును వినిపిస్తున్నారు. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇటీవల కాలంలో విడుదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం, తోకలపల్లి, నిడమర్రు మండలాలకు సంబంధించినటువంటి కొంతమంది గల్ఫ్ దేశాలు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వీడియోలు రిలీజ్ చేశారు. దాని మీద కూడా అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోనసీమ జిల్లా నుంచి కూడా ఒక వ్యక్తి ఎడారిలో ఇబ్బందులు పడుతున్న వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఈ వ్యవహారాలంతా కూడా చర్చనీయాంశం అయ్యాయి. అయితే తాజాగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఆగిరిపల్లి మండలానికి సంబంధించిన ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇటీవల సౌదీ దేశం వెళ్ళారు. అక్కడ వాళ్ళు కూడా చిక్కుకున్న పరిస్థితి. దానికి సంబంధించి జుబేర్ అనే వ్యక్తి ఒక వీడియోని రిలీజ్ చేశారు. తాను అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాను, నరకయాతన అనుభవిస్తున్నాను, తాగడానికి కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా నన్ను చిత్రహింసలు చేస్తున్నారు, నా భార్యను కూడా ఆచూకీ లేకుండా చేశారని చెప్పి ఇటీవల ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా విజయవాడ టీడీపీ ఆఫీస్కి చేరుకుంది. అక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ చొరవతో ఎవరైతే జుబేర్ భార్య మహరీనెసా ఉన్నారో ఆమెను హుటాహుటిన స్వదేశానికి రప్పించగలిగారు. మొన్నటి వరకు కూడా ఆమె ఆచూకు కూడా లభ్యం కాలేదు. ప్రస్తుతం మనం ఆగిరిపల్లిలో ఉన్నటువంటి మహరీనెసా ఇంటి వద్ద ఉన్నాం. ఆమె ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో ఇంటిని కూడా చూడొచ్చు. మనం వీళ్ళు చాలా కడుపు పేదరికంలో ఉన్నారని చెప్పాలి. ఉన్నదంతా కూడా తాకట్టు పెట్టి, ఇంటిని కూడా తాకట్టు పెట్టి తన భర్త జుబేరు సౌదీ దేశానికి వెళ్ళారు. ముందుగా ఆయన వెళ్ళారు. తర్వాత ఆమె భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ కూడా ఏజెంటు మాయ మాటలు చెప్పి ఆమెను కూడా సౌదీ దేశం పంపించారు. ఆ తర్వాత ఆమెను ఆచూకీ లేకుండా చేశారు. అక్కడ ఒక పని మీద పంపించి వేరొక చోటకి ఆమెను తీసుకెళ్లి చిత్రహింసలు చేశారు. దాదాపు 3-4 నెలల పాటు ఆమె నరకయాతన అనుభవించారు. ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కు తోచని స్థితిలో తన భర్త జుబేరు వీడియో రిలీజ్ చేయడంతో ఈ వ్యవహారంతో కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మహరీనెసా ఉన్నారు. ఆవిడ నిన్న రాత్రే ఇంటికి చేరుకున్నారు. తమ తల్లి బిడ్డల దగ్గర ఆవిడ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆవిడ అందుబాటులోనే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పుడు మీరు సౌదీకి వెళ్ళారు, ఏమని చెప్పి తీసుకెళ్లారు, ఎవరు పంపించారు మిమ్మల్ని? సార్ మా ఏజెంట్ పేరు పి మూర్తి సార్, ఆయన పేరు. ఆయన అన్నాడు ఆయన దగ్గరికి పంపిస్తానమ్మా నేను అని చెప్పి నన్ను తీసుకెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళాక నాకేమో మస్కట్ పంపించేశారు. నాకు అక్కడికి వెళ్ళాక పని చేయమ్మా, చిన్నపిల్లని చూసుకోవాలి నువ్వు అని చెప్పి పంపించేశారు. కానీ అక్కడికి వెళ్ళాక ఒక పని లేదు, ఏం లేదు సార్. 5 రోజులు ఒక ఇంట్లో ఉండి నాకు చాలా నరకయాత్రను అనుభవించాను. నేను అక్కడికి వెళ్ళి చాలా కష్టాలు పడ్డాను. తిట్టారు, నన్ను కొట్టారు సార్, చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ నేను ఉండలేక 5 రోజులు కూడా వెళ్ళిపోతానన్న కూడా నన్ను పంపించేవాళ్ళు ఎవరు లేరు సార్. నాకు సాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. అక్కడ నన్ను చండాల పైన ఫోటోలు తీశాను సార్, నన్ను నుంచోబెట్టి. మా ఆయనతో మాట్లాడతానన్న కూడా ఫోన్ ఇవ్వలేదు సార్ నాకు. ఆ 5 రోజులు కూడా నేను ఏడుస్తూ తిండి తిప్పలు లేకుండా పడి ఉంటే వేరే ఆఫీస్కి మళ్ళీ పంపించేశారు నన్ను. అక్కడ ఒక ఆమె ఉంటుంది సార్, మొగుడు పిల్లలు అక్కడ సార్. వాళ్ళు కూడాను తిండి తిప్పలు లేకుండా సార్ అలాగే కొట్టారు, తిట్టారు. నువ్వు ఎందుకు వచ్చేసావు ఇంట్లో నుంచి అని చెప్పి నన్ను కొట్టడం, తిట్టడం అన్నీ మొదలుపెట్టేశారు. నేను అక్కడ ఉండలేకపోయాను సార్. నాకు టికెట్ వేసిండి, నేను వెళ్ళిపోతానంటే 2 లక్షలు కట్టు నువ్వు వెళ్ళడానికి, అంతవరకు మేము పంపించామని చెప్పారు సార్ నాకు. మీరు ఎన్నాళ్ళు అయింది అక్కడికి వెళ్ళి, ఎంత డబ్బులు కట్టారు ఏజెంట్కి? ఏజెంట్ ఏం చెప్పి మిమ్మల్ని పంపించారు? నన్ను మా ఆయన దగ్గర తీసుకెళ్తానని చెప్పి పంపించారు సార్. కానీ మేమేమో నమ్మేసి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళాక నన్ను మా ఆయన దగ్గర పెట్టలేదు, ఏం లేదు సార్. నన్ను మస్కట్ అని ఊరినే పంపించేశారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడ్డాను సార్ నేను. ఎందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? అంత చిత్రహింసలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్ళు మా ఏజెంట్ అలా చెప్పారంట సార్, ఇలా పిల్లల్ని ఇలా హింసలు పెట్టాలి, డబ్బులు రాబట్టాలి అలాగని చెప్పి పంపించారని సార్. అక్కడికి వెళ్ళాక ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారంటే, మీ ఏజెంట్ నన్ను అమ్మేశాడు 2 లక్షలకి, నువ్వు ఇంటికి వెళ్ళాలన్నా ఇప్పుడు మాకు 2 లక్షలు కట్టే వెళ్ళాలి నువ్వు, లేకపోతే వెళ్ళకూడదు, మేము చెప్పిందే నువ్వు చెయ్యాలి, మీ ఏం చెప్తే అది చెయ్యాలి, లేకపోతే నేను ఇక్కడ చంపేసి పూర్తి చేస్తావు అని చెప్పారు సార్ నాకు.
అంటే ఎట్లాంటి చిత్రహింసలు పెట్టేవాళ్ళు మేము? చాలా సార్ చెప్పుకోలేని చాలా ఉన్నాయి సార్. అవి చెప్పుకోలేను. ఒక మీడియా ముందు ఉన్నాను కానీ సార్, ఒక ఆడదాన్ని హింస పెట్టినవన్నీ హింస పెట్టారు సార్. నాకు చాలా ఇబ్బందులు పడ్డాను సార్. నేను ఇప్పుడు ఈరోజు ఉన్నానంటే మా అత్తగారు ఈవిడ ఈశ్వరి గారిని కలుసుకోవడం, ఈవిడ వెళ్ళి ఉమా గారిని కలుసుకోవడం, ఇవన్నీ చేశాక ఈరోజు నేను వచ్చి నా పిల్లల్ని మా అత్తగారిని చూసుకోవడానికి అయ్యింది సార్. నాకు 3 నెలల నుంచి నేను చాలా నరకం అనుభవించాను సార్. అలాగే ఈరోజు కూడా మా ఆయన కూడా చాలా నరకం అనిపిస్తున్నాడు సార్. ఆయనకి తిండి తిప్పలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు సార్. ఆయన ఒక పచ్చి మంచినీళ్ళు లేకుండా రోడ్డు మీద నుంచున్నాడు సార్. ఆయన చూసుకునే వాళ్ళు అక్కడ ఎవరు లేరు సార్. కొంచెం ఆయన కూడా వచ్చేసేలాగా కొంచెం నా పిల్లలకి నా మొహం చూసి ఆయన కూడా వచ్చేసేలా కొంచెం మీరు ప్రయత్నిస్తే మాకు చాలా పుణ్యం చేసినట్టు ఉంటుంది సార్. నా పిల్లలకి మా అత్తగారికి ఇంకెవరు లేరు సార్ మాకు తోడు. ఆయన ఒక్కడే ఉన్నారు సార్, ఇంకెవరు లేరు మాకు తోడు సార్. ఆయన కూడా వచ్చేసేలాగా మీ పుణ్యం ఉంటుంది సార్. ఆయన కూడా వచ్చేసేలాగా చెయ్యండి సార్. ఆయన్ని అక్కడ కొట్టేసి తిట్టేసి నోట్లో నుంచి రక్తం వచ్చినట్టు, ముక్కులో నుంచి రక్తం వచ్చినట్టు కొట్టేశారు ఆయన్ని. చాలా నరకం. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్. ఆయన రాకుండా అలాగే ఉన్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. ఈ రోజుల్లో నేనే కాదు సార్, చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు వెళ్ళిన ఊళ్ళో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సార్. వాళ్ళు డబ్బులు కట్టుకోలేక నేను పడ్డ ఇబ్బందులు వాళ్ళు కూడా పడుతున్నారు సార్. ఈ ఏజెంట్ల వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సార్. ఈ ఏజెంట్లు అనేది ఏ ఊళ్ళో కూడా ఉండకూడదు సార్. చాలామంది సార్ నన్ను పంపించిన వాడిని కూడా వదలదు సార్. ఆయన పేరు పి మూర్తి సార్. ఆయన పేరు, ఊరి పేరు అయితే నాకు తెలియదు సార్. చాలా నరకం అనిపించాను సార్. నేను ఒక ఆడపిల్లని సార్, ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు సార్. నా పిల్లలు కూడా ఉన్నారు సార్ నాతో. వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు సార్. నా వల్ల వాళ్ళు తిండి తిప్పలు లేకుండా నా కోసం మా ఆయన కోసం చాలా ఇబ్బంది పడ్డారు సార్. ఈ రోజుల్లో ఈశ్వరి గారు ఉమా గారు ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులతో ఇక్కడ ఉన్నాను సార్. నేను లేకపోతే బతికి వస్తానో రాను కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నాను సార్. నేను తిండి తిప్పలు లేకుండా కొట్టేసి ఒక జైల్లో లాగా పెట్టేసి ఒక రూమ్లో చాలామంది ఆడపిల్లలు సార్, చాలామంది. నేను ఒక్కదాన్నే కాదు సార్. మీకు పుణ్యం ఉండదు, వాళ్ళు కూడా వచ్చేసేలా చూడండి సార్. కొంచెం మీతో పాటు ఇంకా ఆడపిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా డబ్బులు కట్టుకోలేక సార్, వెళ్ళిపోతాం అన్నా కూడా కట్టుకోలేక వాళ్ళు దెబ్బలు తింటూ మాటలు పడుతూ ఆ ఇంట్లో పడున్నారు సార్. అక్కడ ఆఫీస్లో నాలాగే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సార్. ఒక ఆడపిల్ల కాదు సార్, వాళ్ళు పిల్లల్ని వదిలేసి భర్తలను ఇంట్లోకి ఆ సమస్యలు ఉన్నారు చెప్పి అక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇంకోసారి ఏ ఆడపిల్లని కూడా ఏ ఏజెంట్ కూడా పంపించకుండా మీకు పుణ్యం ఉంటుంది సార్, అలా చేయండి సార్. అసలు ఏజెంట్ల వల్ల ఏ ఊరికి కూడా ఏ ఆడపిల్ల కూడా వెళ్ళి నాలాగే ఇబ్బంది మాత్రం పడకూడదు సార్. అలాగే కొంచెం సహాయం అడుగుతున్నారు సార్. మా ఆయన కూడా వచ్చేసేలా కొంచెం ప్రయత్నించారు సార్. అంటే మీరు మీ భర్తతో మాట్లాడారా? ఆయన వీడియో రిలీజ్ చేయడం వల్లనే ఇది అంతా బయటకు వచ్చింది, మీరు రాగలిగారు. ఆయన వీడియో రిలీజ్ చేసినట్టు మీకు తెలుసా? వచ్చిన తర్వాత మీరు ఆయనతో మాట్లాడాను సార్. నేను ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో దిగిన కాడ నుంచి నేను మా ఆయనతో మాట్లాడగలిగాను సార్. ఇవన్నీ అప్పుడే చెప్పాడు సార్. నాకు తెలియదు సార్. నాకు ఫోన్ లేదు, తిండి తిప్పలు లేకుండా నన్ను అక్కడ బంధించేసి అక్కడ పెట్టేశారు సార్. ఇంటికి ఫోన్ చేసుకుందాం అడిగినా కూడా కొట్టేసేవారు సార్. తిండి పెట్టండి ఆకలిస్తుందన్న కూడా కొట్టేసేవారు సార్. అసలు తిండి తిప్పలు లేకుండా అలాగే 3 నెలల నుంచి నేను అక్కడే పడి ఉన్నాను సార్. నన్ను ఇంటికి పంపించమన్నా కూడా 2 లక్షలు కడితేనే పంపిస్తాను, లేకపోతే పంపించను అని చెప్పారు సార్. ఈరోజు ఈశ్వర్ గారి వల్ల, ఉమా గారి వల్ల, ఇప్పుడు లోకేష్ అన్న వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి మా ఫ్యామిలీని నేను కలుసుకోగలిగాను సార్. లేకపోతే ఈరోజు నేను బతుకుంటానో కూడా తెలియని రోజు పరిస్థితుల్లో అక్కడ ఉన్నాను సార్. నేను అంటే మీ భర్త అక్కడ ఉన్నారు, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తున్నారు ఆయన మీకు? ఆయన నేను చచ్చిపోయేలా ఉన్నాను, నాకు తిండి తిప్పలు లేదు, నేను కూడా వచ్చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు వచ్చే పరిస్థితి కూడా లేరు. చాలా ఇబ్బంది పడుతున్నారంట సార్. ఆయన రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేకుండా రక్తం కక్కుంటూ ముక్కులో నుంచి రక్తం వచ్చుకుంటూ ఆయన రోడ్ల మీద తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాడు సార్. ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. నా పిల్లల మొహం చూసి, నా మొహం చూసి మా ఆయన కూడా వచ్చేసేలా కొంచెం పుణ్యం చేసుకుంటాను సార్. మీ అందరికీ ఆయన కూడా వచ్చేసేలా చూడండి సార్. లోకేష్ అన్న మీ వల్ల ఈరోజు నేను అందరి వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. మా ఆయన కూడా అలాగే వచ్చేసేలా చూడండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. అంటే మిమ్మల్ని అక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకంటే మిమ్మల్ని నిర్బంధం చేసి చిత్రహింసలు చేస్తున్నారు. కానీ ఉన్నట్టుండి అక్కడి నుంచి సడన్గా మీ ఇక్కడ రావడానికి మార్గం ఎలా ఉంది? ఎవరు సహాయం చేశారు అక్కడ? మా అత్తగారు ఈశ్వరి గారిని
చూశారు, కనుక్కున్నారు సార్. ఈవిడ వెళ్ళి ఉమా గారిని కనుక్కున్నారు సార్. ఆయన వెళ్ళి వీడియోలు అన్నీ వైరల్ అయిపోయినాయి బాబు, ఆయన చూసి టికెట్ వేసాడు. ఇప్పుడు లోకేష్ అన్న ఇప్పుడు నాకు టికెట్ తీయడం వల్ల నేను ఇక్కడికి ఈ పరిస్థితులు ఇక్కడ వచ్చి నిన్న వచ్చాను సార్. నేను ఈరోజు వచ్చి 2వ రోజు సార్. నేను ఆయన వల్ల ఆయన టికెట్ వేయడం వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాను సార్. నేను లోకేష్ అన్న నాకు సహాయం చేశారు, చాలా సహాయం చేసేసారు. నా పిల్లలకి నాకు మా అత్తగారిని చాలా సహాయం చేసేసారు. వీళ్ళు ఈరోజు ఈశ్వరి గారు, ఉమా గారు, లోకేష్ అన్న లేకపోతే ఈరోజు మేము బతుకుంటే దాన్నే కాదు సార్. నేను ఈరోజు వాళ్ళందరి వల్ల నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాను సార్. ఇప్పుడు ఈరోజు మా అత్త వల్ల కూడా నేను ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. ఆవిడ మా వల్ల చాలా రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నారు సార్. ఆమెకు ఒంట్లో బాగాలేదు సార్. ఆమె చాలా రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా, ఇల్లు లేకుండా రోడ్ల మీద తిరిగి నా పిల్లలు ఆమె చాలా హెల్ప్ చేశారు సార్. మేము వచ్చేలా ప్రయత్నించారు సార్. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాను సార్. చాలా మా అత్త వల్ల, ఈశ్వరి గారి వల్ల నేను ఈరోజు ఇక్కడ వచ్చి ఉన్నాను సార్. నేను చాలా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. నేను మా పిల్లల దగ్గర వచ్చి, మా అత్తగారి దగ్గర వచ్చి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చాలా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. మీరు బాధపడద్దమ్మా, ఎందుకంటే వస్తాం రానో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారు. మీ భర్త కూడా అట్లానే వస్తారు. మీరు ఏడుస్తుంటే మీ పిల్లలు కూడా, మీ అమ్మాయి కూడా ఏడుస్తూ ఉంది చూస్తున్నాం. మీరు ఏడవకుండా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు సార్. మా పిల్లలు, మా అత్తగారు నాతో మాట్లాడలేదని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సార్. నాకు అసలు ఏం జరిగిందో, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఏ సంగతి నాకు తెలియదు సార్. నాకు అన్ని రోజులు అలా ఇబ్బంది పడుతున్నాను సార్. నేను అక్కడ చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు సార్. ఒక ఆడపిల్లగా సార్ ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు సార్. వాళ్ళు ఏదో సంపాదించుకుందాం, ఇంటికి చూసుకుందాం అని చెప్పి వచ్చేసారు. అలాంటి వాళ్ళు వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఈ రోజుల్లో. ఆ ఏజెంట్ల వల్ల, ఏజెంట్లు మాత్రం వదలకండి సార్. అసలు వాళ్ళ వల్ల మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే వాళ్ళ వల్ల సార్. అక్కడ ఉన్నామంటే ఆ కష్టాలు అక్కడ పడ్డామంటే ఏజెంట్ల వల్లే ఉన్నాం సార్. అక్కడ ఏ ఆడపిల్ల కూడా నాలాగే ఏ ఆడపిల్ల కూడా ఇంకోసారి వెళ్ళి అరబీ కంట్రీలో ఏ ఆడపిల్ల కష్టం పడకుండా మీరే చేసుకోవాలి సార్. అందరికీ ఎవరికైనా సార్ పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు సార్. పిల్లల్ని వదిలేసుకొని ఎందుకు వెళ్ళారంటే సంపాదించుకుందాం, పిల్లలు ఉన్నారు కదా అని ఒక ఆశతో వెళ్తాం సార్. అక్కడ ఆశ కూడా లేకుండా, మాకు తిండి తిప్పులు లేకుండా అక్కడ అంత ఇబ్బంది పెడతారని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. ఏదంటే ఇప్పుడు మా ఇల్లు కూడా 3 లక్షలకి తాకట్టు పెట్టి మా ఆయన కూడా పంపించాను సార్. మా పిల్లల్ని చూసుకుందాం అని చెప్పి నేను వెళ్తే ఒక 2 సంవత్సరాలు చేసుకున్నా వస్తే మాకు కష్టాలు ఉంటాయి కదా, చేసుకోవచ్చు మంచిగా అని అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్ళి ఇంత ఇబ్బంది పడతామని ఎప్పుడు అనుకోలేదు సార్. చాలామంది అన్నారు సార్, కానీ ఉండవు కదా, ఎవరో ఒకరికి ఉంటుంది అనుకోండి నమ్మి వెళ్ళాను సార్. ఆయన ఏమో మమ్మల్ని నమ్మించాడు సార్ మా ఏజెంటు. మీ ఆయన దగ్గరికి పంపిస్తానమ్మా నువ్వేం భయపడక అని చెప్పి అక్కడికి వెళ్ళాక మస్కట్ పంపించాడు సార్. మా ఆయన ఉన్నదేమో సౌదీలో ఉన్నాడు సార్. ఆయన నన్నేమో మస్కట్ పంపించేశాడు సార్. ఆయన అంటే మీరు వచ్చిన తర్వాత ఏజెంట్తో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అతను మీకు అందుబాటులో ఏమైనా వచ్చారా? ఆయన టికెట్ వేయడానికి చెప్పారు సార్. నేను టికెట్ వేయను, నీకు ఇదే పంపించడమే ఎక్కువ అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు సార్. ఆయన నాకు ఈ ఫోన్లోనే ఉంది సార్. నాకు మీ హస్బెండ్ ఫోన్ లైన్లో ఉన్నారంట సార్. ఆయన ఇదిగోండి మా ఆయన అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. మా ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు సార్. చాలామంది ఆయన రక్తం కొక్కుంటూ అక్కడ ఏడుస్తూ అక్కడికి పడి ఉన్నాడు సార్. ఆయన ఏమండి ఎట్లా ఉంది మీ పరిస్థితి అక్కడ? ఏంటి ఇప్పుడు రావడానికి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? తెలియదు అసలు మాకైతే ఫోన్ ఏం రాలేదు సార్. వచ్చేది మాకు వెళ్ళిపోవడానికి ఫోన్ ఏం రాలేదు సార్ మాకు. కాకపోతే తిండి వెళ్ళాక రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. ఈ మధ్యాహ్నం అప్పుడు ముక్కులు వచ్చి నెత్తురు వచ్చేసి బాగా బలహీనం అయిపోతున్నాయి సార్. ఉండలేకపోతున్నాం అసలు, తట్టుకోలేకపోతున్నాం ఎంతకి. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫోన్లో ఆయన మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నోటి వెంట కూడా రక్తం వస్తుందని చెప్తున్నారు. అసలు మొదట జుబేరు వాళ్ళ తల్లి ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆయన వీడియో రిలీజ్ చేయగానే స్థానిక నాయకుల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇదంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆవిడ కూడా మనతో పాటు ఉన్న ఒకసారి మాట్లాడుతూ, మీరు మీ బిడ్డ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఎవరిని కలిశారు, ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు? మేము సచివాలయానికి వెళ్ళాం. అక్కడ లోకేష్ బాబుని కలుద్దామని వెళ్తే ఈశ్వరి గారి పరిచయం అయ్యారు నాకు. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నారు. ఏం లేదమ్మా, ఇది గుట్ట
మా అబ్బాయి అక్కడ ఇరుక్కుపోయాడు, మా కోడలు అసలు అడ్రస్ లేదు అని చెప్పాను. చెప్తే మా బోండమ్మ గారి దగ్గరికి వెళ్దాం, మీ పని అయిపోద్ది అని తీసుకెళ్ళారు. నన్ను అక్కడ మాట్లాడాం. అక్కడ నుంచి లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ చెప్పాం, అవుద్దమ్మా పని అన్నారు. ఇక ఏంటమ్మా అసలు నాకేం కుదరట్లేదు, నేను అసలు ఉండలేకపోతున్నాను అంటే, నేనేం చేయనురా బాబు, మీరిద్దరు చూస్తే అక్కడ ఉన్నారు, నేనేం చేయాలి, అసలు ఎటు వెళ్ళాలి, నాకు బాగోలేదు, ఏంట్రా ఇట్టా వచ్చింది అని అంటే, నేను ఫేస్బుక్లో అటు నేను పెట్టేస్తానమ్మా, అందరూ చూస్తారు, అందరికి తెలిసిపోద్ది, మనం ఎటు తిరగలేవు కదా, ఇట్టా పెట్టేస్తానని పెట్టాడు. పెట్టిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అటు ఇటు చాలా సార్లు తిరిగాం బాబు. మేము చేస్తామమ్మా అన్నారు. బోండమ్మ గారు కూడా ఈశ్వరి తీసుకెళ్ళారు. అక్కడ బోండమ్మ గారు కూడా చేస్తామన్నారు. లోకేష్ బాబు కూడా చూస్తామన్నారు. లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది పాప. మేము పిల్లల్ని తీసుకెళ్ళి మాట్లాడితే మేము చేస్తామమ్మా, వస్తాడులే అన్నారు బాబు. చేసి కూడా 12 రోజులు 10 రోజులు అవుతుంది బాబుని కలిసి కూడా. మరి ఇంకా ఏం అవ్వలేదు. మేము అక్కడక్కడ తిరుగుతున్నాం బాబు. 3 లక్షలు ఇల్లు తాకట్టు పెట్టా, 2 గదులు తాకట్టు పెట్టి పంపించా. 2 ఆడపిల్లలు ఉన్నారు, చెరో 2 సంవత్సరాలు చేస్తొస్తే ఏదో అప్పులు తీరి ఇవన్నీ అవుతాయిలే అని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్టా జరిగింది. ఈమెకి హైదరాబాద్ వచ్చిన తర్వాత మా అబ్బాయి చెప్పాడు, ఇట్ట జరిగింది అంటే ఎవరేసారు టికెట్, ఆ పంపించిన ఆయన వేసాడంట. ఇవన్నీ చూస్తున్నాడుగా, ఇప్పుడు మాకేం ముప్పు వస్తుందో ఏమోనని టికెట్ వేసాడు ఈమెని. లేకపోతే మేము చెప్తున్నాము ఎప్పటి నుంచో, ఏం లేదంటే ఆడపిల్లని అసలు ఫోన్లు కూడా ఇవ్వకుండా, ఏంటయ్యా మీరు అట్లా ఇబ్బంది ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు మీరు, పిల్ల మాట్లాడతలేదు కోడలు ఏంటయ్యా అని అంటే, లేదు 2 లక్షలు ఇవ్వు పంపించేస్తాం. మీ అబ్బాయిని కూడా అతనే ఆ ఏజెంటే పంపించారా? వేరే అతను పంపించాడు. 9 నెలలు అయింది ఈడెళ్ళి. మా ఏజెంట్ అయితే తీయలేదన్న, మా ఏజెంట్ తీయలేదు, టికెట్ వేరే ఆమె తీసింది సార్. మాకు ఆమె తీస్తే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను సార్. ఇప్పుడు ఆయన పెట్టిన మెసేజ్ మీకు వినిపిస్తాను సార్, ఎలా మాట్లాడాడు. అక్కడ టికెట్ శాతం ఎక్కువ, మనం విజయవాడ అక్కడ తినండి, ఎవరు తీసుకురారు, అర్థమైందా? టికెట్ శాతం ఎక్కువ, వీళ్ళు తీసి తెచ్చుకోండి, ఎవరు తీసుకురారు. ఈ ఏజెంట్ చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఏజెంట్ ఎట్లా మాట్లాడుతున్నారో కూడా ఆడియో రికార్డ్ కూడా విన్నాం మనం. అంటే అంత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అసలు ఈవిడ ఇప్పుడు జుబేర్ వాళ్ళ భార్య స్వస్థలానికి రావడానికి ప్రధాన కారణం విజయవాడకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త. ఆమె చొరవ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోండమ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడంతో ఇది పెద్ద విషయం అయింది. ఒకసారి ఆవిడ కూడా ఇప్పుడు మనతో అందుబాటులో ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడచ్చు. మేడం, మీరు బోండమ్మ దగ్గర తీసుకెళ్ళే విషయాన్ని ఏం చెప్పారు? ఈవిడ మీకు ఎట్లా పరిచయం అయ్యారు? నేను స్పందన దగ్గరికి వెళ్ళానండి, కమిషనర్ని కలవడానికి అని వెళ్ళాను. కమిషనర్ సార్ని కలవడానికి వెళ్తే టైమింగ్ సారు మాకు ఈవినింగ్ ఇచ్చారు. ఈ లోపల మా అమ్మగారు అక్కడ, ఆంటీ గారు అక్కడ కూర్చొని పాపను పెట్టుకొని ఏడుస్తుంది. ఏంటమ్మా ఎందుకు అంతగా ఏడుస్తున్నావు అని చెప్పి నేను అడగడం జరిగింది. ఇట్లా మా అబ్బాయి మా కాళ్ళు ఇట్లా సోదియాకని తీసుకెళ్లారమ్మా, వాళ్ళు చూస్తే మా అబ్బాయికి ఇట్లా ముక్కులోంచి నోట్లోంచి రక్తం పడుతుందని చెప్పి నాకు అక్కడే ఫోటోలు చూపించింది. ఫోటోలు చూపించిన ఎమ్మటే వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. ఎమ్మటే వీడియో కూడా నాకు షేర్ చేశాడు. అక్కడ నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉందక్క అని చెప్పి నాకు ఫోటోలు వీడియో చేస్తే నేను డైరెక్ట్గా అబ్బాయితో వీడియో కాల్ కూడా మాట్లాడాను. అక్క నాకు చాలా ఇదిగా ఉంది అక్క, నాకు ఫుడ్ లేదు, ఏం లేదు, నాకు 10 days పైన అవుతుంది, నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే తెలియదు, కనీసం ఒక్కసారి నా భార్యని పిల్లల దగ్గరికి చేర్చక్క, కనీసారి చూసుకొని నేను అక్కడ చచ్చిపోయినా నాకు మనశ్శాంతిగా ఉంటుంది అక్క అని అన్న. నాకైతే మటుకు చాలా దుఃఖం వచ్చింది సార్ ఆ మాట్లాడినేటప్పటికి. నా వల్ల కాలేదు, పాపం చూడగానే నాకు చాలా బాధ అనిపించి నేను ఎమ్మటే యాక్షన్ తీసుకొని ఉమాన్నని కలిసి ఉమాన్న ద్వారాగా నేను కనుక్కొని లెటర్ తీసుకొని లొకేషన్ని సచివాలయంకి వెళ్ళి అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నాయి, ఆయన కూడా అసెంబ్లీ జరుగుతున్నా కూడా లొకేషన్ ఎమ్మటే స్పందించి పాపం చూసి లెటర్ అన్నీ తీసుకొని పై అధికారులకు అందరికీ ఎమ్మటే పాస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఈ అమ్మాయి విషయం నాకు తెలిసింది. 3 నెలల నుంచి ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదని చెప్పి మాకు అన్నారు. సరే ఎట్లా ఉందో ఏంటో అది కూడా కనుక్కుందామని చెప్పేసి ఉమ్మన్న ఏలూరు ఎస్ఐ గారికి కాంటాక్ట్ చేసి 3 రోజులైంది. ఎస్ఐ గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు ఈ అమ్మాయి ఎక్కడుంది, ఏజెంట్ పంపించాడు, ఎలా పంపించాడు, ఏంటి అసలు ఎంత ప్రాసెస్ ఈ 3 రోజుల్లోనే ఉమ్మన్న తలుచుకొని ఇంత ఫాస్ట్గా చేయించాడంటే నిజంగా అసలు నమ్మకంగా లేదు సార్ చెప్పాలంటే. ఉమాన ఎందుకంటే ఫస్ట్ నుంచి అన్నయ్య ఆడపిల్లలకి అండగా ఉంటానని, ఎందుకంటే అందుకే అంటాం మా పెద్ద అన్నయ్య మా ఇంటి పెద్ద అని ప్రతి ఆడపిల్ల అనేది. అందుకనే ఉమాన ఆడపిల్లల విషయంలో ఫస్ట్ ఆడపిల్లని పిల్లకి
తల్లిని దగ్గర చేసినందుకు ఉమాన్నకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్న, నీకు పాదాభివందనం. ఇలాంటి కుటుంబాన్ని నిలబెట్టినందుకు నిజంగా ఈ కుటుంబం కూడా మీకు రుణపడి ఉంటుంది. నేను నా అమ్మాయి విషయంలో కూడా చాలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడి దాకా వచ్చింది, అమ్మాయి ఎయిర్పోర్ట్కి వచ్చిందా లేదా, ఎయిర్పోర్ట్ నుంచి బస్సు దిగి ఎక్కింది, మళ్ళీ విజయవాడకు బస్సు ఎక్కిందా లేదా అని చాలా బిజీగా ఉన్నారు. అసలు నిన్న కూడా హైదరాబాద్ వెళ్తూ కూడా కార్లో ఉండి కూడా అన్న తన గురించి చాలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మటెమ్మటే మన గంటా కృష్ణమోహన్ గారికి ఫోన్లో కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుంది ఏంటి మొత్తం కనుక్కో అని చెప్పిన తర్వాత కృష్ణమోహన్ గారు ఈశ్వరి ఎక్కడి దాకా వచ్చారని చెప్పి గంటా కృష్ణమోహన్ సార్ నాకు ఫోన్ చేయడం, నేను కనుక్కొని రాత్రి ఆఫీస్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సెంట్రల్ ఆఫీస్కి తీసుకెళ్తే తనకి ఫోన్ చేసి డైరెక్ట్గా ఉమ్మానే ఫోన్లో మాట్లాడి, అమ్మ నువ్వేం భయపడొద్దు, నువ్వు వచ్చావు, ఇంకా 4-5 రోజుల్లో మీ ఆయన కూడా వస్తాడు, నువ్వు భయపడొద్దు, వచ్చే బాధ్యత తీసుకుంటున్నాం మేము, లోకేష్ అన్నతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో నీ భర్తను కూడా నీకు దగ్గర చేరుస్తామని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది. అలాగే పిల్లలకి చదువుకే కానీ కేసీఆర్ శివనాథి గారితో కూడా సహాయం చేపిస్తానని కూడా ఉమాన్న చెప్పారు. అట్లాగే నువ్వు బాధపడొద్దని కూడా చెప్పారు. ప్రతిదానికి కూడా ఆడపిల్లల విషయంలో మనం ఒకటే మీ ప్రెస్ వాళ్ళకు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇలా దొంగ ఏజెంట్ ముండా కొడుకులు చెప్పాలంటే ప్రతి ఆడపిల్లని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం, ఆడపిల్లల్ని చాలా అసహాయబద్ధంగా బిజినెస్లకి అమ్మేయడం ఇలా జరుగుతున్నాయి. ఇంత పేదరికంలో ఒక ఊరికి దాటి కుటుంబం దాటి అంత దూరం వెళ్తున్నారంటే ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవడానికే కదా. ఆ పోషించుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఈ మధ్యలో ఉండేవాళ్ళు లక్షలకి ఇచ్చేసి ఇలాంటి జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ అమ్మాయితో పాటే ఇంకా 5-6 మంది అక్కడ ఉన్నారు అక్క నాతో పాటు. ఈ విషయాలు అక్కడ ఏమన్నా ఒక విషయం చెప్పినా కూడా నీ భర్తను కూడా ఆజుకు కూడా లేకోకుండా చేస్తామని బెదిరించడం కూడా జరిగింది. తనకి చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏజెంట్లకు మెయిన్ ఇప్పుడు వాయిస్ కూడా చూసారు కదా సార్, ఎంత కఠినంగా మాట్లాడుతున్నవాడు. అట్లాంటి వాళ్ళకే కాదు సార్, అసలు ఏజెంట్ అనే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అంటే ముందు ఎయిర్పోర్ట్లో చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, దేనికని ఆపేయడం జరగాలి, లేదంటే ప్రభుత్వానికి అప్పచెప్పడం అన్నా జరగాలి. ఏజెంట్లకైతే ధైర్యం లేదు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి, వీళ్ళని డైరెక్ట్గా పంపించేస్తున్నారు. ఇలాంటి ఇంకా ఎప్పుడు ఇలా జరగకోకుండా ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మనం కోరుతున్నాం. ఇప్పుడు ఈమె వచ్చేసింది ఇంటికి, ఈమె భర్త ఉన్నారు అక్కడ, 4 రోజులు వస్తారని చెప్తున్నారు. ఇంకా చాలామంది ఆడపిల్లలు అక్కడ చిత్రహింసలు పడుతున్నారు అన్నారు. వాళ్ళ గురించి ప్రభుత్వానికి ఎట్లా? ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాను అన్న, లోకేష్ అన్న వల్లే సాధ్యమవుతుంది ఇది. లోకేష్ అన్న ఇప్పుడు ఒక ఆడపిల్ల వచ్చింది కాబట్టి ఇక్కడికి బయటికి నీ దయవల్లే అన్న, ఇలాగే ఇట్లాంటి ఆడపిల్లలు చాలామంది అక్కడ ఉన్నారన్న. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అక్కడ నరకవాదన ఎంత నరకం పడుతున్నారో తిని చూశాక నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దానికి ఒంటి మీద కూడా దెబ్బలు ఉన్నాయి. రాత్రి నేను చూశాను. తినికి ఆడపిల్ల కాబట్టి మనం చెప్పలేము, చెప్పుకోలేని నరకానికి గురవుతున్నారన్న లోకేష్ అన్న. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడపిల్లలకు కూడా న్యాయం జరగాలని మీ వైపు నుంచి మేము కోరుకుంటున్నామన్న. ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి మీరు చెప్పి ఎట్టి పరిస్థితులైన ఆడపిల్లల్ని అలాగే వీళ్ళ హస్బెండ్ని కూడా తొందరగా మీరు స్పందించి తెప్పియాల్సిందిగా కోరుకుంటున్నానన్న. ఇది మొత్తం చూశారు కదా, ఇది మహర్నిశ విషాద గాథ. ఈమె అయితే ప్రస్తుతం ఇంటికి చేరుకున్నారు. తమ బిడ్డల దగ్గర ఆ తల్లి ఉంది, కానీ తండ్రి మాత్రం విదేశాల్లో ఇంకా బిక్కుమంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఒకసారి ఆయనతో మాట్లాడడం, ఆయన పరిస్థితి కూడా బాగాలేనట్టుగా తెలుస్తుంది. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయనతో పాటు ఇంకా కొంతమంది చాలామంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి చాలామంది ఆడపిల్లలు అక్కడ చిత్రహింసలు పడుతున్న నరకయాతన పడుతున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి తీసుకురావాలి. అదేవిధంగా ఏజెంట్ వ్యవస్థ మీద కూడా ప్రత్యేకమైనటువంటి కొరడా జులిపించాలని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి. విజయన్ చంటితో మన RTV ఆరిగిపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.